ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఏదో ఒక స్పెషల్ మూమెంట్ ఉంటది. అలానే నా లైఫ్‌లో ఆల్సో ఒక స్పెషల్ మూమెంట్ ఉంది. ఒకటి కాదు 2 ఉన్నాయి. ఒకటి నా మ్యారేజ్ అయితే, ఇంకోటి మా చిన్ని కృష్ణుడు మా లైఫ్‌లోకొచ్చాడు. మ్యారేజ్ అయిన 1 ఇయర్ తర్వాత తెలిసింది నాకు పీసీఓడీ ఉంది అని చెప్పి 1 మంత్ అయితే టాబ్లెట్స్ వాడాను. తర్వాత ఇంకెప్పుడు నేనైతే టాబ్లెట్స్ అయితే వాడలేదు. పీసీఓడీ గురించి యూట్యూబ్‌లో చాలా చూసేదాన్ని. పీసీఓడీ వల్ల చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. అది తగ్గాలి అని చెప్పి ఏదైనా న్యాచురల్‌గా అయితేనే మంచిది అనుకున్నాను నేనైతే. అందుకే టాబ్లెట్స్ ఏం వాడలేదు. నేనైతే ఎక్కువగా చియా సీడ్స్, రాగి జావ, సంగటి ఇలా చేసుకొని తినేదాన్ని. నేను జస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి అని అయి చేశాను. నాకు అర్థం కాలేదు. వాళ్ళు చేసిన 1 మంత్‌కే నేను ప్రెగ్నెంట్ అయిపోయాను. ఇంత ఎందుకు చెప్తున్నానంటే, నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే 2 డేస్ ముందే నన్ను ఒకరు మాట అన్నారు. అది ఏంటో నేను చెప్పలేను కానీ నేను చాలా బాధపడ్డాను వాళ్ళన్న మాటకి. నేను నమ్మిన వాళ్ళే నన్ను ఆ మాట అన్నారు. 2 డేస్ తర్వాత పాజిటివ్ వచ్చింది. దేవుడిచ్చిన వరం అనుకున్నాను నేనైతే. ఆ శివుడు నాకిచ్చిన వరం అనుకున్నాను. నేను ఎక్కువగా శివుడినే నమ్మాను. మండే ఫాస్టింగ్ ఉండేదాన్ని. మ్యారేజ్‌కి ముందైనా, మ్యారేజ్‌కి తర్వాతైనా. ఓం నమః శివాయ.